హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 159. ఇక స్టోరీ చూసేద్దాం. ఎటు వెళ్ళింది అనుకుంటూ బయటకు వచ్చిన ఆకాష్కి సౌనాని చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు ఆకాష్. ఆటో కోసం బయటకు వచ్చిన సోనాకి విపరీతంగా తల తిరుగుతుంటే ఒక రాయి మీద కూర్చుని తనని రెండు చేతులు గట్టిగా తల పట్టుకున్న సోనా దగ్గరికి వెళ్ళి ఆకాష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సోనాని రెండు చేతులతో ఎత్తుకుని కారు దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆకాష్. సోనా మాత్రం చాలా షాక్లో ఉండిపోయింది. ఆకాష్ ఆమె వెనకాలే వస్తాడని అసలు ఊహించిన సోనాకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు అతను లోపల ఏం ఫీల్ అవుతున్నాడో ఆమెకు నిజంగా తెలియడం లేదు, అర్థం కావడం లేదు. తను ప్రెగ్నెంట్, తన కడుపులో అతని బిడ్డ రూపుదిద్దుకుంటుందని తెలిసినా కూడా అతని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ తెలియనే లేదు మన సోనాకి. డాక్టర్ ఆమె హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పినా కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్, ఏమీ తెలియలేదు పాపం ఆమెకు. అతని మొహంలో ఎటువంటి భావాలు లేవు మరి ఆకాష్. అలాంటప్పుడు ఆమె వెనకే ఎందుకు వచ్చాడు? నేనేమైపోతే వీడికి ఎందుకు? ఏదో ప్రేమ ఉన్నట్టు మాత్రం హం, ప్రేమ దోమ నా మొహానికి. ఇప్పుడు అదొకటే తక్కువ. కనీసం జాలి దయ కూడా లేదు నా మీద వీడికి అని మనసులో అనుకుంటూ ఉంటుంది సోనా. అతను రెండు చేతులతో పొదివి పట్టుకుని ఎత్తుకుని వెళ్తుంటే ఆమె ఒళ్ళంతా ఒకలాంటి కలవరపాటు గురి అయింది మన సోనాకి. మళ్ళీ అంతలోనే ఆమెలోనే వివేకం మేలుకుని అతనన్న మాటలు గుర్తు వచ్చి అతని చేతుల్లో ఇలా ఉండడం ఇష్టం లేక ప్లీజ్ నన్ను వదలండి అని అంటుంది ఆకాష్ని సోనా. "ష్, నన్ను నేను చూసుకోగలను, నేను నా ఇంటికి వెళ్ళగలను, నీ సానుభూతి నాకు అక్కర్లేదు అని అంటుంది సోనా. అయినా అతనిలో మౌనమే సమాధానం. కళ్ళు తిరిగి పడిపోయినా నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. హాస్పిటల్కి వదిలేయకుండా చాలా చాలా థ్యాంక్స్ అండి ఆకాష్ గారు. ఇంకా మీ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ నన్ను కిందకి దించండి అని ఎంత చెప్తున్నా సరే ఆమె మాటలు పట్టించుకోకపోయేసరికి మీకే చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇదంతా నన్ను పొందడానికి ఆడుతున్న డ్రామా. అంటే ఈసారి నేను విని తట్టుకునే పొజిషన్లో లేను అని అనగానే సోనా అతను ఒక క్షణం ఆగి కోపంగా ఎర్రబడిన కళ్ళతో ఆమెను భస్మం చేసేలా చూస్తాడు ఆకాష్ సోనాని. ఆ కళ్ళల్లోనే రౌద్రానికి కోపానికి భయపడి నోరు మూసుకుని అతని వైపే అలాగే చూస్తూ ఉంటుంది మన సోనా పాప. పట్టరాని కోపంలో ఉన్నాడేమో, మొహం అంతా ఎర్రగా మారిపోయి బుసలు కొడుతూ వెచ్చని ఊపిరి వదులుతుంటే తెలుస్తుంది అతను ఎంత కోపంగా ఉన్నాడు అని. ఆకాష్ సోనాని ఎంతో జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టి తను కూడా డ్రైవింగ్ సీట్లు వేసుకుని కార్ స్టార్ట్ చేసి ఎంతో స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆకాష్. ఇదంతా గమనించే స్థితిలో లేదు సోనా. కోపంగా ఉన్న ఆకాష్ కొన్ని క్షణాలు అలాగే చూసి మౌనంగా విండో వైపు తల తిప్పి బయటకి చూస్తూ కూర్చుంది మన సోనా. ఇద్దరి మధ్య మాటలు మౌనం. హాస్పిటల్ నుంచి ఇంటికి అరగంట ప్రయాణాన్ని గంట చేశాడు ఆకాష్. అది కూడా ఆమె అస్సలు గమనించుకోలేదు. ఇల్లు రాగానే గట్టిగా హారన్ ముగించగానే చూస్తూ ఆలోచనలో మునిగి ఉన్న సోనా ఉలిక్కిపడి చూస్తుంది. తన ఇంటి ముందు కారు ఆగడం చూసి ఏమైనా మాట్లాడతాడేమో అని ఆకాష్ వైపు చూస్తుంది మన సోనా. స్ట్రైట్గా రోడ్డు వైపే చూస్తున్న అతన్ని చూసి ఇంకేం మాట్లాడలేక మౌనంగా కారు దిగి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్తుంది సోనా. ఆమె దిగ్గానే రయ్యమని దూసుకు వెళ్ళిన విధానంలోనే తెలుస్తుంది అతను ఎంత స్పీడ్గా వెళ్ళాడు అని. విరక్తిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. హాల్లోనే కూర్చుని ఉన్న తల్లిదండ్రుల వైపు చూసి వచ్చిరాని నవ్వు నవ్వుతుంది సోనా. వెంటనే వచ్చేస్తానన్నావు కదా బేబీ, ఇంతసేపు ఏంటి? నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం బేబీ. తెలుసా, పెళ్ళి బాగా జరిగిందా
అని ప్రశ్నలు వేస్తున్న తల్లిదండ్రులకు సమాధానం చెప్పి నేను రెస్ట్ తీసుకుంటాను మమ్మీ అని రూమ్లోకి వెళ్తుంది సోనా. తల్లిదండ్రులకు తను ప్రెగ్నెంట్ అని చెప్పాలి అనుకోవడం లేదు సోనా. దానికి రెండు కారణాలు. ఒకటి, తనకి ఇలా జరిగిందనే తండ్రికి తెలియకపోవడం. తెలిసినా కూడా కూతుర్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే తనకు కూతురు సోనా అంటే అంత నమ్మకం మా తండ్రికి. తను ప్రెగ్నెంట్ అని తెలిసి తన హెల్త్ ఇష్యూస్ గురించి తెలిస్తే ఆమెను అబ్రాడ్ వెళ్లకుండా చేస్తారు అని తల్లిదండ్రులకు ఆమె విషయం ఇప్పుడే చెప్పాలి అనుకోవడం లేదు సోనా. సోనా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అప్పటిదాకా బిగబెట్టుకున్న ఏడుపుకి స్వేచ్ఛనిస్తుంది పాపం. తన పొట్ట మీద చేతితో నిమురుకుంటూ, చూసావా బుజ్జితల్లి, నువ్వు వస్తున్నావని మీ డాడీకి తెలిసినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీ డాడీ. మీ డాడీకి నా మీద కదా కోపం, మరి నువ్వేం చేశావని నీ మీద కూడా కోపం చూపిస్తున్నాడు తల్లి. నువ్వు ఏం చేయడం ఏంటి తల్లి? నువ్వు నా కడుపులో రావడమే చేసిన పెద్ద తప్పు. అమ్మ మీద కోపం నీ మీద కూడా చూపిస్తున్నాడు మీ డాడీ. కానీ నువ్వు బాధపడకు. డాడీ ప్రేమను కూడా ఈ అమ్మ నీకు ఇవ్వగలదు బుజ్జి తల్లి. ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకోగలను బుజ్జి తల్లి. అంత ధైర్యం అమ్మకి ఉంది అని ఇంకా ప్రాణం పోసుకొని రూపానికి ఎన్నో మాటలు చెప్తుంది. ఆ మాటల్లో ఆమెకు సమయం తెలియలేదు సోనాకి. ఇక నెక్స్ట్ చూద్దాం. తెల్లారి సూర్యకిరణాలు మొహాన్ని తాకుతుంటే బద్ధకంగా కళ్ళు తెరిచిన రమ్యకి ఆమెను పెనవేసుకుని ఆమె ఎద మీద తల పెట్టుకుని ముద్దుగా నిద్రపోతున్న రాహుల్ని చూసి నవ్వుతూ అతని జుట్టు సరిచేస్తూ, నువ్వు కనిపించేంత ఇన్నోసెంట్ కాదు బావా అని అతను చేసిన అల్లరి గుర్తొస్తుంటే తెలియకుండానే మదిలో ప్రకంపనాలు మొదలై బుగ్గల సిగ్గుతో మందరాలు అయ్యాయి మన రమ్యకి. అతని బుగ్గలాగుతూ బావా లే అని లేపుతుంది రమ్య. అతని మొహాన్ని ఆమె ఎదకేసి రుద్దుతూ ఇంకొంచెం గట్టిగా హత్తుకుని ముద్దుగా, ఏంటి రౌడీ బేబీ, లే బావా, తెల్లారి చాలా సేపు అయిందని అతని పెదవిని వేళ్లతో మీటుతుంది మన రమ్య. హం అని ములిగి, ఏ రౌడీ రాణి, పొద్దున్నే మొదలు పెట్టావా అని అంటాడు. నా వల్ల కాదే బాబు, నా ఒళ్ళు పులిసిపోయింది. కావాలంటే బంపర్ ఆఫర్ నీకే ఇస్తున్నాను. నువ్వే లీడ్ తీసుకుని నీకు కావాల్సింది తీసుకుని నాకు కావాల్సింది ఇచ్చేయని అంటాడు రాహుల్. హా అని గట్టిగా అరిచి, ఏం మాట్లాడుతున్నావు బావా అని అతని వీపుని పచ్చడి చేసి, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు బావా అని అంటుంది రమ్య. ఈసారి జుట్టు పీకేస్తూ రాహుల్, హా రాక్షసి, పీకే, ఈ రేంజ్లో పీకితే సంవత్సరానికి బట్టతల వస్తుంది అని అంటాడు. బట్టతలతో నీ మొగుడు చూడ్డానికి అంత బాగోడని అల్లరిగా నవ్వుతూ కొంచెం పైకి పాకి పండుగా ఉన్న రమ్య ఫేస్ని చూసి ఇంకా గట్టిగా నవ్వుతూ, నువ్వు కోపంలో సూపర్ హాట్గా ఉంటావే బేబీ, ఈ ఫేస్ చూడ్డానికే నేను ఏడిపించేదని గుడ్ మార్నింగ్ కిస్ హాట్గా తీసుకుని పద ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదామని బ్లాంకెట్తో సహా ఆమెను ఎత్తుకుని వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు రాహుల్ రమ్యని. ఇక్కడ అదే సమయానికి విజయ్, స్వప్న గిల్లిగజ్జాలు. ఏంటి ఇలా సిగ్గుతో అత్తిపత్తి పువ్వులా ముడుచుకుపోతున్నావు? ఏం చెయ్యకముందే ఏంటి ఇదంతా? ఏం చేయలేదా? ఏం చేయలేదో అది చెప్పు. అసలు రాత్రంతా నన్ను పడుకోనిచ్చావా? అది జస్ట్ ప్రాక్టికల్కి ఇలా అయిపోతే ఏంటి నువ్వు? అసలైంది చేస్తే ఇంకేమైపోతావో అదొక్కటే చేయలేదు కానీ మిగతావన్నీ చేసావు కదా అని అంటాడు. చూడు ఈ ఎక్కీస్ ఎలా వేసావో, రక్తం తాగే రాక్షసుల్లా. ఇవి చూసి అత్త వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి అని అంటుంది. ఇంకా రమ్య ధరణి, అక్క ఎంత ఏడిపిస్తారో నీకేం తెలుసు అని ఏడు మొహం పెట్టుకుంటుంది. బేబీ, ఇంత ముద్దుగా ఫేస్ పెట్టి నిన్ను వదల బుద్ధి కాదని ఫ్రెష్గా ఆమె బుగ్గు మీద ఇంకో హెక్కీస్ వేసి, అయినా ఇవి కనిపించకుండా చేయడానికి మై హూనా అని అంటాడు విజయ్. తన గుండెల్లో ఒదిగి పడుకున్న తన ప్రియసఖిని ఇంకా దగ్గర కదుముకుని,
కళ్ళు తెరిచి పొట్టి మొహాన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు మన సూర్య. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన కళతో చాలా అంటే చాలా మెరిసిపోతుంది. చబ్బీగా ఉండే ఆమె ఇంకా చబ్బీగా అయ్యి, పసుపు పచ్చ రంగులో ఉండే ఆమె ఇంకా రంగు తేలి చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది ఆమె రూపం. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్న ప్రియసఖి మొహాన్ని చూసి మనసు ఆగక ఆమె పెదవులను అందుకుంటాడు మన సూర్య. ఇక వీళ్ళ స్టోరీ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ చూసేద్దాం. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇచ్చి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ఎంకరేజ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.